ఈరోజు చాలామంది జీవితాలు దుర్గంధంతో నింపబడ్డాయి, కానీ పరిమళ వాసనగా లేవు. ఆత్మీయులైనా, క్రైస్తవులైనా, దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళైనా కొంతమంది సాక్షి జీవితాలు పరిమళ వాసనగా లేవు. నువ్వు దేవునికి భయపడి జీవించు, నీ సాక్షి జీవితాన్ని దేవుడు పరిమళ సువాసనగా మార్చబోతున్నాడు. దేవునికి భయపడి జీవించండి, జ్ఞాన వివేకాల్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారందరికీ దేవుడు పరలోక జ్ఞానాన్ని ఇస్తాడు. అత్యధికమైన జయం అనుగ్రహించాలంటే ఆయన జ్ఞానంతో నింపబడాలి. పిల్లలకి దేవుని యందు భయభక్తులు నేర్పండి, దేవుని స్తుతించడం నేర్పండి, ప్రార్థించడం నేర్పండి, దేవునికి భయపడి జీవించడం నేర్పించండి. హన్నా తన కుమారుని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి నీ బ్రతుకు దినములన్నిట దేవునికి ప్రతిష్ఠితుడు, దేవుని సేవ చేయాలి. ఇంకో పని ఏం చేయకూడదు బాబు, నువ్వు బ్రతికినంత కాలం సేవే, పరిచర్య